అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాబా దయ వల్ల మీరందరూ బాగుండాలని ఆ బాబాని ప్రార్థిస్తానండి. నేను శ్రీపాద వల్లభ చరిత్రని పారాయణ చేస్తున్నాను కదండీ! ఇవాళ 16వ అధ్యాయం చదువుతానండి ఇప్పుడు. దాని ఫలితం చివరిలో చెప్తానండి. నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు 16వ అధ్యాయం చదువుతానండి. నేను శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును మనసున చేసుకొనుచు మనసులో శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు పోవచుంటుని. శ్రీపాదుల వారి ప్రస్తుత నివాసమైన పురుగడ్డకు చెరువులోని ఉన్నానండి. ఆనందంలో నా హృదయం పరవశమైనది. నేను నడుచున్న మార్గమందు చెరుకు తోట ఒకటి కనిపించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాసీనుడై ఉన్నాడు. అతడు, అయ్యా, కొంతసేపు ఇక్కడ విశ్రమించి చెరుకు రసము తాగిపోవచ్చును, ఇటు రండు అని వినయముగా ఆహ్వానించును. నేను ఆ రైతు ఇచ్చిన చెరుకు రసము త్రాగి తిని అది ఎంతో మధురముగా నుండెను. నేను శ్రీపాదుల వారి దర్శనము కొరకు పోవచ్చున్న పయనమును తెలుసుకుని అతడు ఎంతో ఆనందించును. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించును, అయ్యా, నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహ నామధేయము మల్లాది వారు. మా స్వగ్రామం మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అని పేరుగా మారినది. వేపనారుల వారి స్వగ్రామం కూడా మాల్యాద్రిపురమే. వారి గృహ నామధేయం కూడా మల్లాదియే. అయితే వారు బ్రాహ్మణులు, మేము కమ్మవారము. బాపనారుల వారి కుటుంబమునకును మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురం విడిచిపెట్టి పిఠికాపురంలోకి వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్థిక పరిస్థితి చాలా సంకటముగా ఉండినది. అప్పులు వాటిని తట్టుకొనలేక చరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పిఠాపురం చేరితిమి. మమ్ము బాపనారుల వారు ఎంతో ఆదరించి అన్నపానములు వసింగిని. బాపనారుల పొలమును కాలుకు తీసుకొని వ్యవసాయం చేయవలనది మా సంకల్పము. మేము దండుకు మారి తిండి తినుట శ్రేయస్కరం కాదు. మీరు మాకు పానములు వసంగి ప్రాణములను నిలిపిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్ము బాధాకరమైన విషయము. అందువలన మా స్వగ్రామం విడిచి పిఠికాపురంలోకి వచ్చితిమి. మీరు మా యందు దయ చూపి మీ పొలమును కవులకు ఇచ్చినట్ల ఎంతయో కృతజ్ఞులము. మమ్ము కటాక్షించవలసిందని బాపనారుల వారిని ప్రార్థించితిమి. ఆ రోజున బాపనారులెంట శ్రీపాదుల వారు ఉండరి. దానికి శ్రీపాదుల వారు, బాపనారులెంట లభించడే అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవ కృప లేని వారికి ఏ ప్రసాదము లభింపదు. మహాతపస్సాలురైన బాపనారుల దర్శనమే సామాన్యులకు దుర్లభమైన విషయము. పురాకృత పుణ్య విశేషమును బట్టి అదృష్టం కలిగినది అని పలికిరి. బాపనారుల వారు మా భూములను ఇదివరకు వంటకాపులకు వసంగితిమి. వారు సేద్యము చేసుకొనుచున్నారు. సహేతుకమైన కారణం లేనిదే వారిని తొలగించడం ధర్మ విరుద్ధము. మరికొన్ని దినములు ఓర్పు వహించుడు, ఏదో ఒక మార్గాంతరం దొరకకపోదు అనేది. తదుపరి శ్రీపాదుల వారు, ఇదిగో ఈ గుప్పడి మినువులు మీకు ఒక గొడ్డ యందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. మీ అభీష్టం సిద్ధించును. తదుపరి ఈ మినువులు పారవేయవలసినది. రాతి కింద కప్పకు సహితము ఆహారం సమకూర్చు జగత్ ప్రభువు మీకు అన్నోదకమును ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసిందని అనేది. మేము బాపనారులెంట ఆఖరి భోజనం చేసి చింగును ముడి వేసుకున్న మినువులతో పశ్చిమాముఖులమై ప్రయాణం సాగించటమే. శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషమున మా ప్రయాణంలో అన్నోదకములో లోటు కలగలేదు. ఆయాచితంగా భోజనం లభించడిది. ఇది కడంగడు విచిత్రము. ఆంధ్రదేశము దాటి కర్ణాటక దేశమునకు చేరితిమి. మార్గమధ్యములో ఒకనొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధ దంపతులు మాత్రం ఉండిరి. వారు కూడా కమ్మ కులస్తులే. వారికి ఒకనొక కుమారుడు ఉండెను. అతడు పాము కాటిచే మరణించెను. కొల దినములకు అతని భార్య కూడా కృష్ణానదిలో స్నానం చేయుచు నీట మునిగి మరణించినది. వారికి సంతతి కూడా లేదు. ఈ విధముగా వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండ్రి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆశని చేజిక్కించుకొనవాలనడి తలంపులో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్టులను చేయుచుండ్రి. దాయాదుల్లో ఒకరికి తమ ఆస్తిపాస్తులను ఇవ్వాలనడి వంశంలో వృద్ధ దంపతులు ఉండ్రి. ఆ వృద్ధ దంపతులు అంటే మాకు ఆతిథ్యం లభించినది. మేము అచ్చట నుండి ఎప్పుడు ప్రయాణమైపోదలిచినను ఏదో ఒక ఆటంకం కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతంగా ఒకనొక ముహూర్తమున ప్రయాణం కావించదలిచితిమి. అకస్మాత్తుగా ఇంటిల్లిపాదికి వాంతులు విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము అవదలిచేటప్పుడు వృద్ధ దంపతులు మమ్ము వారించిరి.
వారికి మా యందు వాత్సల్య భావం వెండాయను. ఇది దాయాదులు కంటకింపుగా నుండెను. ఆస్తిని కాయజేయదలచి మేము ఈ ఇంట తిష్ట వేసుకుని ఉన్నామని వారు అనుకొనసాగిరి. కొంగును కట్టిన మినుముల నుండి భరించడానికి దుర్వాసన రాసాగినది. శ్రీపాదులు వారు ఇచ్చిన మినుములు ఆవశ్యకత తీరిపోయినదని వాటిని పారవేచితిమి. చావో రేవో ఇచ్చటనే తేల్చుకునవాలని తలచితిమి. దాయాదులు వృద్ధ దంపతులు ఆస్తిపాస్తులు కావాలని కానీ వారు మాత్రం అక్కరలేదు. మేము కూడా వారి కులస్థలమైన కారణమున ఆస్తిపాత్రలు మా కోసంగి దత్తత చేసుకోవాలని నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఆ విషయమును దయాదులు గమనించుండ్రి. ఇది వారికి ఎంతో బాధాకరముగా ఉండెను. అందువలన వారిలో ఒకరు రాజీకి వచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని మమ్మలను ఆ ఇంటి నుండి ఏదో విధంగా తరిమివేయదలచిరి. దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిషుడు ఒకడు ఉండెను. వారు అతనితో లాలూచిపడి అతని వృద్ధ దంపతుల ఇంటికి తీసుకొని వచ్చిరి. జ్యోతిషుడు చెప్పెను, మీ ఇంటున్న ఈ అతిథులకు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ ఇంట ఉన్ననో ఆ ఇంట సిరి ఉండనొల్లదు. అంతేకాక సమస్త దరిద్రములు చుట్టుకొను. సాధ్యమైన తొందరగా వారిని మీ ఇంటి నుండి పంపివేయవలను. దానికి వృద్ధ దంపతులు, మీరు జాతకములో సూచించినట్లు వారికి దరిద్ర యోగులే ఉన్న ఎడల వాటికి పరిహారం కూడా శాస్త్రంలో చెప్పబడి ఉండును. ఎంత ధనము ఖర్చైనను ఉన్న అమంగళములన్నీ పరిహరింపబడి సమస్త సన్మంగళం కలుగునట్లు పూజాధికములు నిర్వహించవలసిందిగా మా మనవి. దేవతల అధీనంలో సమస్త జగత్తు నడుచుండును. దేవతలందరూ మంత్రాధీనులై ఉందరు. అటువంటి మంత్రములు బ్రాహ్మణులాధీనమై ఉండును. అందుచేత బ్రాహ్మణులు మీరే మాకు భూమిలో దేవతలు మా కోరికను మన్నింపవలసిన జ్యోతిషులు చెప్పిరి. జ్యోతిషుడు పూజాధికంలో తగిన ఏర్పాటు చేయటం మీద వేరే దారి లేకుండాను. నాయన శంకర భట్టు, ఆహారముకు వర్షము కావాలను. వర్షమును కురిపించడు యజ్ఞము. యజ్ఞము అనేది కర్మ నుంచి వచ్చినది. సమస్త కర్మలకు వేదమే మూలమై ఉన్నది. యాగముల చేత మానవుడు దేవతను ఆరాధించవలను. దేవతలు వారికి శ్రేయస్సు నీయవలను. ఈ విధంగా మానవులకు దేవతలకు పరస్పర ఆశ్రయత్వం కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము. యజ్ఞములు 5 రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్ర విచిత్రముగా నుండును. వృద్ధ దంపతులు ద్రవ్య సహాయంతో బ్రాహ్మణోత్ముల ద్వారా సమస్త సన్మంగళంలో సిద్ధించును. యజ్ఞము సల్పబడెను. వాస్తవమునకు మాకు జాతకంలో ఏ విధమైన దోషములు లేవు. వృద్ధ దంపతుల పుణ్యమాన్ని మాకు పరమ పవిత్రమైన యజ్ఞము దర్శించే భాగ్యం కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమం చేయబడు స్వల్ప హవిస్సులు మంత్ర సామర్థ్యము వలన ఏ దేవతలకు ఎంత కావాలనో అంత వృద్ధిని పొందును. భూదేవి ధరించబడుచున్నది. భూదేవి ఈ 7 ధరించబడుచున్నది. గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలురు చేత భూమి ధరించబడుచున్నది. వ్యవసాయానికి వృషభం అత్యంత ఆవశ్యకము. గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగ్య ద్రవ్యము ప్రసాదించుచు మనుషుల ఇహలోక స్థితికి, యజ్ఞ యాగాదుల వలన పరలోక స్థితికి ఎంతయో దోహదం చేయుచున్నది. ఇంద్రాది సర్వదేవతలు వేద మంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకు వేదమే మూలము కావున వేదముల చేత కూడా భూమి ధరించబడుచున్నది. బ్రాహ్మణులు యాజనముల ద్వారా జనుల చేత సత్కర్మలు ఆచరింపచేతురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరించబడుచున్నది. ప్రతివతల తమ పాతివత్య మహిమ చేత ధర్మమును అస్తవ్యస్తం కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్య వాక్ పరిపాలన సత్య సంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోపబుద్ధిని విడనాడి సమష్టి జీవన నందలి మాధుర్యమును 10 మందికి పంచుతున్నారు. దానశీరులు తన భూమిలో ధనము చేతను, పరలోక ధనమైన పుణ్యధనము చేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ బాపనార్యుల వంటి మహాపుణ్యధనులు సందర్శనమును మమ్మలను నిమిత్త మాత్రులుగా చేసుకుని యజ్ఞపురుషుడైన శ్రీపాదుల వారే పరోక్షంగా యజ్ఞ తతంగమును పూర్తి చేసి మమ్మల్ని ధన్యులను చేసింది. యజ్ఞం శ్రీపాదుల వారు తన భక్తులను కాపాడిన విధము. యజ్ఞం నిరాటంకంగా కొనసాగబడినది. వృద్ధ దంపతులు మమ్మల్ని తమ వారసులుగా నిర్ణయించింది. దాయాదులకు ఈ ఘటనాక్రమం అంతయు అయిష్టముగా నుండెను. మాకు ఉన్న ఒకనొక భూమిలో మిరప తోట ఉండెను. ఆ తోటలకు 4 వైపులా సరిహద్దులందు తాటి చెట్లు ఉండెను. ఆ తాటి చెట్లను కళ్ళు గీసుకుని నిమిత్తము గౌడ కులస్తులకు ఇవ్వబడెను. మా దాయాదులు వక్ర మార్గమున మిరప పండ్లను
కోసుకొని తీసుకొని పోవుటకు యత్నించుండిరి. బస్తాల కొలది మిరప పండ్లు కోయబడెను. అవన్నీయును బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్ల బండిపై తోలుకొని పోవుటకు సిద్ధముగా నుండిరి. నేను ఆ శ్రమమున చేనులోనికి పోయి తిని అతడి దృశ్యమును చూచి దిగ్భ్రాంతి చెంది తిని, నేను ఒంటరివాడను, వారు 5గురు. ఆశ్చర్యంగా ఒకానొక తాటి చెట్టు నుండి కళ్ళు తాగుచున్న భల్లూకము గాంచి తిని, ఆ భల్లూకము చెట్టు నుండి కింద పడినది. భల్లూకమన్న అందరికీ భయమే. వాడి అయిన తన గోళ్లతో అది మనుషుల కండలను సహితము ఊడబెరుకును. దాని గోళ్ళు గుర్చుకొనిచో శరీరం అందలి రక్తము కూడా విషపూరితమగును. భల్లూకము తినగా ఎడ్లబండి వద్ద వచ్చినది. మా దాయాది భయభ్రాంతిలో పరుగులేడిరి. నేను భయ విహలుడిన శ్రీపాదుల నామమును ఉచ్చరించసాగి తిని, నా భయంకర ఆ భల్లూకము అత్యంత సాధు స్వభావాన్ని పొంది నేను శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించినప్పుడు తన చేతులతో తాళం చేయించు ప్రసన్నముగా నుండెను. నేను మిరప పండ్ల బస్తాలతో ఎడ్ల బండిలో ఇంటికి చేరి తిని, ఆ బండి ముందు భాగమున భల్లూకము నడుచుండెను. మా ఇంట్లో వృద్ధ దంపతులకే కాదు, చుట్టుపక్కల వారందరూ కూడా ఇది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినది. ఆ రాత్రి అంతలో శ్రీవల్ల వారి నామమును ఉచ్చరించుచుంటిమి. భల్లూకము కూడా శాంతముగా నామస్మరణం సమయమందు తాళం వేయబడుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భల్లూకం కూడా ఆనందముగా స్వీకరించినది. ఆ రోజు నుండి భల్లూకం మా ఇంట్లో ఒకని వల్ల సంచరించుండెను. అది మా కుటుంబ సభ్యుల్లో ఎంతో ప్రేమగా ప్రదర్శించుండెను. మా కుటుంబమునందు వైరభావన కలిగిన వారిలో అది హడలు పుట్టించుండెను. భల్లూకము మా చేలన్నింటినీ కాపలా కాయచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా ఇంట ప్రతినిత్యము దత్తప్రభుల లీలా విశేషమును సంబంధించిన చర్చలను శ్రీపాదుల వారి నామస్మరణం నాటంకముగా జరుగుతుండెను. శ్రీమన్నారాయణ ఈ విషయములను విశదపరుచుండగా భల్లూకము చెరుకు తోటలో నుండి వచ్చినది. దాన్ని చూసిన తోటని నాకు ముచ్చముటలు పోసినవి. అయితే అది నా యందు ఎంతో స్నేహభావం ప్రదర్శించినది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగానే అది ఆనందంతో గంతులు వేసాగిను. ఈ చుట్టుపక్కల ఉండు గ్రామమునకు ఒక తాంత్రికుడు వచ్చి ఉండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వల్ల కొన్ని శక్తులను సంపాదించి ఉండెను. తన ప్రభావంలోనికి వచ్చిన వారి నుండి అతడు విశేషముగా ధనమును సంగ్రహించుండెను. మా దాయాదులు ఆ తాంత్రికుని ఆశ్రయించి ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చి ఉండెను. మా ఇంటనున్న భల్లూకంపై తన మంత్రప్రయోగం చేసెను. భల్లూకమునకు సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుడు అనుచరులు మహదానందపడిరి. స్తబ్ధముగా భల్లూకము పడుకొని ఉండెను. తాంత్రికుడు ఒకనొక యోగ ప్రక్రియ ద్వారా భల్లూక చైతన్యముతో తాజాత్మ పొంది మరొక యోగ ప్రక్రియ ద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను. శ్రీపాదుల వారు తమ భక్తులను వారి ప్రారంధ కర్మల నుండి రక్షించుట. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధములు వెతుకునుట ప్రయాసతో కూడిన విషయము. కారణం లేని కార్యం సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మమును అనుసరించి విపరీతంగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మమును అనుసరించి గోవర్ధన గిరిని ఉద్ధరించి తన గోపాల ధర్మమును నెరవేర్చెను. అటులైన శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చరి. భల్లూకము తాంత్రిక బాధకు గురయ్యను. అయితే భల్లూకం అందులో ఏదో ఒక పుణ్యాంశమున దానిని శ్రీపాదుల వారి భక్తునిగా మార్చినది. అది మౌనంగా రోధించుండెను. జీవుల యొక్క రోధనలను శ్రీపాదులు తప్పక విందురు. వారి వారి కర్మానుసారంగా ఫలితమునిచ్చి సందర్భమున తమ అనుగ్రహంతో పాపకర్మ ఫలములను తీవ్రతను క్షీణింపజేయుదురు. శ్రీమన్నారాయణ గృహమున దత్త కథా ప్రసంగములను శ్రీపాద శ్రీవల్లభ నామ పారాయణము విధి విధానంగా జరుగుచుండెను. సమావిష్టైన కొంతమంది భక్తులు వారి మనసులో అనేక సందేహములు ఉండెను. కొంతమంది అన్యమనస్కముగా నుండిరి. మరి కొంతమంది శ్రద్ధాళువులు మాత్రం శ్రీపాదుల వారి అచంచల భక్తిని కలిగి ఉండేది. నామపారాయణ జరుగుతున్నప్పుడు ఒక వింత జరిగాను. స్తబ్ధముగా జీవితం వలె పడి ఉన్న భల్లూకంలో చైతన్యం రాసాగెను. తన పూర్వ శక్తులన్నింటినీ అది పొందెను. భక్తులు నామపారాయణం చేయనప్పుడు అది ఆనందంతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వం ఉన్న యోగ ప్రక్రియలన్నింటినీ అంతీతము. శ్రీపాదుల వారందు భల్లూకము ఆత్మచైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుతుండెను. తాంత్రికుని ఆత్మచైతన్యం మానవత్వం నుండి భల్లూకత్వంలోనికి మార్పు నొందెను. భల్లూకత్వం నశించి మానవత్వం రూపుదిద్దుకొని ఆరంభించిన మానవాకృతిలోనున్న భల్లూకత్వంలోనికి మార్పు చెందుచే తాంత్రికుడు భల్లూకం వల్ల ప్రవర్తించసాగను. వారి అనుచరులే త్రాళ్లతో బంధించి అడవిలో దించివేచిరి.
భల్లూకము మనిషి బాటలో మాట్లాడసాగినది. అయ్యలారా, నేను గత జన్మలో వడ్డీ వ్యాపారస్తులను, ఎక్కువ వడ్డీలు వసూలు చేయుచు జనులను మిగులు బాధించి తిని, తత్ఫలితంగా భల్లూక జన్మ పొంది తిని, పూర్వజన్మ పుణ్యవశమున శ్రీపాదుల వారి అనుగ్రహం లభించినది. శ్రీపాదుల వారు సాక్షాత్ దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమ జన్మ ప్రాప్తించబోచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మలు చేసి ఉన్నాడు. దానికి తోడు శ్రీపాదుల వారి భక్తుడను మగ ప్రాణినైన నాకు చెరుపు చేయదలిచినాడు. దానికి శ్రీపాదుల వారిని శిక్షించిరి. రక్షణయు శిక్షణయు రెండును శ్రీపాదుల వారి ఎందుండును. నిశ్చల భక్తితో వారిని ఆరాధించిన వారి ఎందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్ల పాలు చేయు వారిని వారు శిక్షించరు. శిక్ష అనుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు, నేను సద్గతిని పొందబోచున్నానని పలికెను. అందరూ ఆశ్చర్యచకితులైన శ్రీపాదుల వారి నామమును పారాయణం చేయుచుండ్రు. భల్లూకు మౌనంగా తన్మయాసలో ఉండెను. నామ పారాయణ జరుగు సందర్భమున ఎచ్చట నుండి 3 నాగుపాములు వచ్చినవి. నామస్మరణ జరుగుతున్నప్పుడు అవి కూడా తన్మయముగా నుండెను. భల్లూకు ప్రశాంతంగా ప్రాణం విడిచెను. అచ్చటకు వచ్చిన 3 నాగుపాములు భల్లూకునకు 3 సార్లు ప్రదక్షిణ చేసినవి. పాములు ఎచ్చట నుండి వచ్చినవో, అవి ఎందులకు వచ్చినవో ఎవరికి అర్థం కాలేదు. భల్లూకునకు మనుషులకు జరుగు పద్ధతిలో దహన సంస్కారాలు గావించింది. అయితే నాగుపాములు మాత్రం ఆ రోజంతా మా ఇంటే ఉండినవి. మాకు సర్వకాల సర్వావస్థలందు శ్రీపాదుల వారి నామమే శరణ్యమై ఉండెను. శ్రీ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీపాదుల వారికి నైవేద్యముగా విడిన క్షీరమును నాగుపాములు తాగుచుండెను. బహిష్లైన వారు కానీ, మహిళ దోషము సోకిన వారు కానీ గుంపులో ఉండినడలు అవి బొసలు కొట్టుచుంటడివి. నాగుపాములు మా ఇంట నివసించుటే మా ఇంట్లో వచ్చేటప్పుడు కొంతమంది భయముగా ఉండెను. దత్తభక్తులు మా ఇంటికి స్వేచ్ఛగా వచ్చుచుండేది. వారు దత్తనామమును కానీ శ్రీపాదుల నామమును కానీ విన్న వెంటనే నాగుపాములు తన్మయ భావంతో నుండెడివి. వృద్ధ దంపతులు ఇంటి భాగంలోని కొంత స్థలమందు దాయాదులు అన్యాయంగా ఆక్రమించుకొని ఉండిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలంగా గ్రామ పెద్దలు నిర్ధారించింది. తీర్పు వెలువడినంత వరకును ఆ స్థలమందు మా దాయాదులే కూరగాయలను పండించుకొనుటకు అనుమతి ఇవ్వబడను. మా దాయాదులు గ్రామ పెద్దలను ధన ప్రలోభంచే వశపరుచుకొని ఉండిరి. ఆ కారణమున ఎంతకాలమైనా తీర్పు వెలువడలేదు. ఏదో ఒక కుంటి సాగుతో తీర్పును వాయిదా వేయుచుండ్రి. వివాదాస్పద స్థలమందు ఒక పుట్ట ఉండెను. నాగుల చవితి పుట్టలో పాలు పోయిచుండెను. ఆ పుట్ట యందు పాములు ఏమీ లేకపోవడిచే నిర్భయంగా పాలు పోయిచుండెను. పుట్టలో పాలు పోయేవారు నాగదేవత నీ సాక్షాత్కారం భాగ్యమిమ్ము, మా అభిష్టము తీర్చమని ప్రార్థించేవారు. ఈ విధంగా ప్రార్థన చేయ వారందరూ దానిలో ఒక నాగుపాము కూడా లేదని విషయం చక్కగా తెలియను. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. నాగుల చవితి దగ్గరలోనే ఉన్నది. దాపులునున్నవారు, ప్రార్థన చేయువారు, పాలు పోయేవారు ఈ పర్యాయం పుట్ట వద్దకు వచ్చుటకు జంకుచుండ్రి. నాగుల చవితి రానే వచ్చును. లోకం ఎంతో విచిత్రం. నాగదేవత నీ సాక్షాత్కారం ఇమ్ము అని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారం ఇచ్చే సందర్భంలో అతడు ఒక్కరు ఉండరు. భయభ్రాంతులే పరుగులేటలేదు. వృద్ధ దంపతులను మేమును శ్రీపాదుల వారి నైవేద్యముగా విడిన పాలను పొట్ట యందు ఉంచితిమి. ప్రార్థన చేయగానే 3 నాగు పాములు ప్రత్యక్షమైనవి. అవి పాలను తాగి తిరిగి పొట్టలోనికి పోయినవి. మేము తప్ప ఎవరునూ పొట్టలోనికి పాలు పోయటకు రానేలేదు. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారు గుణపాఠం. నాగుల చవితి నాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చి ఉండెను. ఆ మంత్రగానికి మా దాయాదులకు గ్రామ పెద్దయు సాదరంగా ఆహ్వానించింది. అతడు ఎంతటి విషసర్పమునైనను తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమందుంచుకొనగలవాడు. పాము కరిచిన ఏ వ్యక్తి అయినను నూతన మంత్రశక్తితో జీవింపు చేయగలిగిన వాడు. అతని చేతిలో గరుడు రేఖ కూడా ఉండెను. గరుడు రేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనమగును శాస్త్రవచనము. సర్పములను హతమార్చవలనని గ్రామ పెద్దయు మంత్రగాడును తలపోయిచుండ్రి. పుట్టకు దాపుల్లోనే ఉన్న ప్రాంత మంత్రిని మంటలు ఏర్పాటు చేయబడిను. మంత్రగాడు తన ఆసనం నందు కూర్చుని వింత పద్ధతులతో తంత్రములను చేయుచు మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధించబోట పాపహేతు అని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయ స్థితిలో ఉంటిమి. అమాయకులైన జాతి సర్పములను శ్రీపాదుల వారే రక్షించవాలని ప్రార్థించుంటిమి. మంత్రశక్తికి లోనబడినవా అన్నట్లు ఆ సర్పములు పుట్ట నుండి బయటకు వచ్చినవి. మంత్రగానికి కానీ వాని అనుచరులకు కానీ ఇవి ఎంతో సంతసంగా కూర్చొని ఉండెను. అయినను వారికి ఆ సంతసం ఎక్కువసేపు నిలవలేదు. బయటకు వచ్చిన సర్పంలో క్షణము ఆకారంలో
పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రం చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవా అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలల వైపు పయనించుచుండెను. ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెను అన్నట్లు అవి వచ్చు మార్గమందు మాత్రము అగ్ని చల్లారుచుండెను. తుదకు అగ్ని అంతయును ఆరిపోయెను. ఆ సర్పరాజములు యథేచ్ఛగా అచ్చట నుండి వెడలిపోయెను. మంత్రగాడును అతని అనుచరులను బిత్తరపోయిరి. ఇంతలో గ్రామ పెద్ద కుమారునికి పాము కరిచిన వానికి ఉన్న లక్షణములు కనపంచసాగెను. రెండవ కుమారునికి నేత్రములకు చూపు బావుగా తగ్గిపోయాను. పాము కరవకుండగానే సర్పదశలో లక్ష్యమును ప్రాప్తించు శరీరమును విషపూరితమొకట విడ్డూరము ఉన్నట్టుండి అంధత్వం ప్రాప్తించుటయు విడ్డూరమే. మంత్రగాడు మంత్రములు ఎన్నో పఠించను, కానీ ఫలితం లభించలేదు. అతని చేతిన గరుడ క్రమక్రమంగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయను. గ్రామ పెద్ద మనసులో మహాభయం తోచెను. అనాథ రక్షకుడకు శ్రీపాదుడు తప్ప మరెవరూ దిక్కులేరు. మంత్రగారిలోని మంత్రశక్తి పూర్తిగా క్షీణించను. కొద్ది నిమిషంలో అతడు విగత జీవుడాయను. శ్రీపాదుల వారి లీల ఏ సమయంలో ఎట్లుండునో ఎవరికెరుక. గ్రామ పెద్ద మా వద్దకు పరుగున వచ్చి గోలుమని ఏడవసాగిన. మేము మాత్రం ఏమి చేయగలము? అనన్య చింతతో శ్రీపాదుల వారిని స్మరించిన ఎడల నీ ఇద్దరు కుమారులకు స్వస్థత పొందగలరని మాత్రం చెప్పితిమి. మాంత్రికుని కళేవరము గ్రామ పెద్ద ఇంటి వద్ద ఉంచెను. గ్రామ పెద్ద కుమారులు ఇద్దరును విధి వైపరీత్యముకు లోనైరి. మా దాయాదులు భయంతో వణకసాగిరి. వాతావరణమంతా విషాదభరితంగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శరీర శవమును శ్మశానము తీసుకొని పోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవంతో అకస్మాత్తుగా చైతన్యం కలిగను. శవం తన అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటి కాపరి వాండ్రు చనిపోయిన మాంత్రికుడు దయ్యమే తిరిగి శరీరంలో ప్రవేశించినాడనియో దాన్ని రక్షించినచో ఇదే శరీరంతో అతడు ప్రేతాత్మ చేయు దుష్ట కార్యములన్నీ చేయననియో అతని శవం కాలి బూడిదైన ఎడల కేవలం ప్రేతాత్మగానే ఉండి తనకి వశమై ఉండడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించిననియు అందుచేత శవమునకు నీళ్లు పోయే ప్రయత్నం మానుకొనిరి. విగత జీవుడే ఉపాధిరహితుడిగా ఉన్న ప్రేతాత్మ కంటే సజీవుడై ఉన్న సొంత ఉపాధిలోనే ప్రవేశించడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులు కలిగి ఉండి సమాజమునకు విశేష వినాశనమును దుఃఖములను కలిగించి తీరిననియు వారు తలపోసిరి. ప్రారంధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావనలను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షంగా తన అవతారతత్వం యొక్క నిజ స్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము. కాటి కాపరి యందు దయగల సజ్జనుడొకడు సోమపడు బాధను చూడలేక నీళ్లు తెచ్చిపోసెను. ఆయనను అది అగ్ని ఆర్పలేదు సరికదా అజ్యము పోసినట్లు ప్రజ్వలింపజేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకున్న అతని శరీరం ఏమాత్రము కాలలేదు. అవయవములన్నీ వికృతావస్థను పొందలేదు. నరకమందు అనుభవించు బాధను సశరీరుడై ఉండి అతను అనుభవించుచుండెను. ఆయన శంకరభట్టు రౌరవాది మహానరకములందు అనేక అర్బుదముల నుండి ఆ నానా యాతనలు అనుభవించు జీవులందరూ స్నానము చేయనప్పుడు, శకను పిండుకొనినప్పుడు, గాపంచాన్ని పిండుకొనినప్పుడు, భోజన సమయమునందు రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసీనాం అర్ధీనాం ఉదక దత్తతం అక్షయముపతిష్ఠత అని పర్యవేక్షణ చేసి విడుచు నీరును పుణ్య నిలయులైన రౌరవ నరకములందు అనేక అర్బుదముల కాలము నుండి దాహార్దులుగా ఉన్న వారికి దాహోపశమనం కలుగును. ధర్మనిష్ఠులైన వారికి శ్రీపాద వారి కొంగు బంగారము, ధర్మభ్రష్టులు మహాపాపులు చేయు వారులకు వారు యమధర్మరాజు వంటి వారు. మాంత్రికుడు శరీరము శవం చితి నుండి లేచి గంతులు వేచుచు గ్రామ పెద్ద ఇంటికి చేరను. అగ్ని చేత దహింపబడుకుండగా అగ్ని వల్ల మహావేదన అనుభవించుచు తొడబొబ్బలు పెట్టుచు అతను గ్రామ పెద్ద ఇంటికి చేరను. మేమందరము గ్రామ పెద్ద ఇంటి వద్ద దత్త కథా ప్రసంగములను చేయుచు దత్తప్రభు యొక్క దివ్య భవ్య నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల దివ్య నామం సంకీర్తనము చేయించుకుంటుంటుంది. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అన్న దివ్య నామమును సంకీర్తనము చేయుచుండెను. వాయుమండలం అంతయో పవిత్రం చేయుచుండెను. స్థూల రూపమున్న శ్రీపాద శ్రీవల్లభుల స్వరూపమునందరి దివ్యకిరణములు వారి స్థూల సన్నిధిని ఉన్న వారికి పవిత్రము చేయుచుండెను. వారి సూక్ష్మ రూపం నుండి వెలువడిన దివ్యకిరణములు భూమండలం అంతను పవిత్రం చేయుచుండెను. వారి కారణ రూపం నుండి వెలువడు దివ్యకిరణములు కోటాను కోట్ల బ్రహ్మాండములను పవిత్రము చేయుచుండెను. మహాకారణ శరీరం కూడా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహా విశ్రాంతితో నుండెను. అందుండి వెలువడి దివ్యకిరణములు సాలోక్య సామీప్య సాయుజ్య అవస్థల ఎందుండు అవధూతులు, అంశావతారములు, మహాసిద్ధ పురుషులు, మహాయోగులు మొదలైన వారిని పవిత్రము చేయుచుండెను. వారి దివ్య నామస్మరణ చేయనప్పుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై ఉందురు. వారు వారి దివ్య లీలల ద్వారా తమ ఉనికిని సత్తాను రుజువు చేయుచుందురు.
దత్తుడు దిగంబరుడా, శ్రీపాద దత్తుడా అతడు లేక అతడు దిగంబరుడా, వస్త్రములేని పిచ్చివాడా అని మాంత్రికుడు శ్రీపాదుల వారిని పరిహసించి ఉండెను. తన నామస్మరణ జరుగు స్థలమునందు కాటి నుండి మాంత్రికుని తీసుకుని వచ్చి అగ్నిశలంలో శరీరమునకు క్షోభ కలిగించుండగా దిగంబరావస్థలో తన భక్తుల ఎదుట నిలబెట్టిన వానిని ఇది సామాన్య విషయమా? సామాన్య యోగులకు కూడా ఇది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలను ఎన్నడూ విన్నామా కన్నామా? ఇంతయు చిత్రము విచిత్రము, అశ్రుతము అత్కుర్యము. శ్రీపాదుల వారి శ్రీచరణుల వినమ్రులై శిరస్సు వంచి శరణాగతులైన వారు తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలోనున్న పసిపిల్లవాని వలె హాయిగా నొందురు. వారి సర్వశుభములను సౌఖ్యమును పొందదురు. శ్రీపాదుల వారి నామస్మరణ జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచు ఉపశమనం పొందుచుండెను. నృత్యం ఆపినడల బాధ మికుటమవుచుండెను. దిగంబరావస్థలో నృత్యము చేయట అతనికి బాధాకరముగా ఉండను. ఇది అంతయును స్వయం కృతాపరాధమనియు, ఈ అపరాధం యొక్క కర్మఫలం ఈ విధంగా అనిపించున్నాననియో అతను తెలుసుకొనెను. ఎన్నో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతి చేసిన విషయం అతను గుర్తు చేసుకొనెను. తన అజ్ఞాన కాలమున మహాత్ములను దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలితం ఇదని అతడు తలపోయసాగను. అతనిలో పశ్చాత్తాపం మికుటమై శ్రీపాదుల వారు మనస్ఫూర్తిగా శరణుజొచ్చెను. అతని మనసులో ఈ పరిణామం జరిగిన తదుపరి అగ్ని చల్లారను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించడానికి ఇచ్చేది. అతను మహోత్సాహంతో సంకేతం పాల్గొన్నాను. సూర్యోదయముసరికి గ్రామ పెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యముగా విడిన ఆవు పాలను పెద్ద కుమారుని నోటిలో వేయగా వానికి మైకం తగ్గి స్పృహలోనికి వచ్చింది. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు సాధువత్ముడే జీవించదనని ఎటో పోయిను. గ్రామ పెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందినట్లు తీర్పు ఇచ్చింది. 3 సర్పరాజ్యములు నివసించు పుట్టయందు 3 ఔదంబర వృక్షములు వెలిచినవి. కాలాంతములు దత్తానంద అవధూత అని సన్యాసి ఆయాచితముగా మా ఇంటికి అరిదించను. అతడు ఆ వృక్ష మూలములను ధ్యానావస్థలో నుండేవాడు. ఒకనొక శనివారం ప్రదోష సమయం మా చేత తయారు చేయబడిన హల్వాను శ్రీపాదుల వరకు నైవేద్యమిడిగి మాకు కూడా ప్రసాదంగా ఇచ్చి భుజింపమనెను. అతడు ఇట్లు వచించను. శ్రీపాదుల వారు పిఠికాపురం నందలి వారి మాతామహ గృహమున ఒకనొక ఔదంబర వృక్షమూలమున కూర్చున్నడు. వారు మాతృశ్రీ సుమతి మహారాణి మహావాత్సల్యముతో వెండి గిన్నెలో హల్వా నుంచి వృక్షమూలమున ఉన్న శ్రీపాదుల వారికి తినిపించడిది. శ్రీపాద శ్రీ వల్లభలో నరసింహ సరస్వతి స్వామి సమర్థాను నామత్రయములకు సంకేతకమే ఈ 3 వృక్షములు. పీఠికాపురం నందు ఔదంబర వృక్షము బీజముల పరంపరలోనివే ఈ 3 వృక్షములు. కాలాంతరమున పీఠికాపురం నందలి ఔదంబర వృక్ష బీజముల పరంపరలోని బీజమే ఈ శ్రీపాదుల జన్మస్థలమునందు ఔదంబరమే వెలయును. అచటనే వారి దివ్యమూర్తులు ప్రతిష్ఠించబడును. భవిష్యత్తులో శ్రీ ఔదంబర వృక్ష మూలమున ఉన్న శ్రీపాదుల వారికి శని ప్రదోష సమయమునందు హల్వా నైవేద్యం విడిన వారికి శ్రీపాదుల వారి అనుగ్రహము కొంగు బంగారమై ఉండును. ఈ విచిత్ర కథ విన్న తదుపరి నా భక్తి దృఢమైనది. మరునాడు కురుగడ్డకు నేను పయనమైతిని. శ్రీపాద వల్ల జయము జయము. 15వ అధ్యాయ పఠనం వల్ల అకారణ కలహములు నివారణకు, పూర్వజన్మకృత దోషం నివారణకు, ధనాకర్షణ శక్తి పెరుగుటకు ఈ 16వ అధ్యాయం పఠనం చేస్తే ఫలితం ఉంటుందండి. 17వ అధ్యాయం చదువుతానండి. ఈ అధ్యాయ పఠనం వల్ల ఫలితం చివరిలో చెప్తానండి. శ్రీ రామానందుల వారి దర్శనం. నేను కురుగడ్డ వైపునకు ప్రయాణం పోవచుండగా మార్గ మధ్యంలో ఒకనొక స్త్రీ జుట్టు విరబోసుకొని వికృతముగా నవ్వుచూ నా వైపు వచ్చుటను గమనించితిని. ఆమె మనస్థిమితం లేని దాని వల్లే కనిపించున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నా గుండె దడ అధికమైంది. నా కాళ్ళు చేతులు వణకనారంభించినవి. 2 పురుషుల చేతిలో కర్రలతో ఆమెను తరుముచుండ్రి. ఆమె పరుగున వచ్చి నా కాళ్ళపై పడి తన వారి వద్దను రక్షించవలసినది కోరినది. నాకంతయో అయోమయంగా ఉండెను. దారి భత్యము కూడా లేని బక్క బ్రాహ్మణుడైన నేను పరాయి స్థలంలో పరాయి వ్యక్తుల బారి నుండి ఈ స్త్రీని ఎట్లా రక్షించగలను? నేను అప్రయత్నముగా, అమ్మ, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఈ దుర్మార్గుల బారి నుండి శ్రీపాద శ్రీవల్లభులు నేను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవలసిందని అంటిని. ఆ వచ్చిన ఆగంతుకులు నా వంక ఎంతగా చూడసాగిరి. శరీర బల సౌష్ఠవములతో తమతో ఏ విధముగాను సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించటే కాక తమ భార్య నుండి ఈ స్త్రీని రక్షించదనని దృఢపూర్వకంగా చెప్పుట వారికి ఆశ్చర్యంగా నుండిని. వారు, ఓ భక్క బ్రాహ్మణుడా, మేము ఈ దురాచారాన్ని చంపదలిచితిమి. నీవు ఈమె రక్షింపజాలవు. నువ్వు మా ప్రయత్నములకు అడ్డు తగిన ఎడల నిన్ను కూడా చంపవలసి ఉండును. మర్యాదగా మా దారికి అడ్డు రాకము అనేది.
నాలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్లుగా అనుభవమైనది. అప్రయత్నంగా నా మనసులో తలంపులు కాకుండా నోటి నుండి వాక్కులు వెలువడినవి. ఆ వెలువడిన వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితిలో నెట్టివేయనని అయి ఉన్నవి. అంతటా నేను బ్రాహ్మణ జనమైతే సిగ్గు లేకుండా గత రాత్రి ఆవును వధించి ఆ మాంసమును భుజించి కళ్ళను త్రాగి సకల దురాచారములతో కూడిన నీకు నన్నును ఈ నిరపరాధి అయిన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పని కాదు. నేనన్నిటికీ సిద్ధముగానే ఉంటిని. మీ యందు జాలితో పలుకుచున్నాను. మీరు ఈ స్త్రీని వధించిన తరువాత కుష్ఠవ్యాధి గురవుదురు. కుష్ఠవ్యాధి సోకిన వారికి కామవాంఛ కూడా అధికముగా ఉండును. కుష్ఠవ్యాధి కలిగిన వారిని పాము కాటు వేయదు. పాము విషము నుండి తయారైన ఔషధంతో కుష్ఠుని తగ్గించవచ్చును. అయితే ఆ ఔషధము తయారు చేయ విధానం అందరికీ తెలియదు. కామవాంఛను అణుచుకొని ఔషధం సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠవ్యాధి పీడితులు కావాలని మీరు కోరుకున్నచో ఈ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి ఈ మాటలు పలుకుచున్నాను అని పలికితిని. నా మాటలు విన్న ఇద్దరు ఆగంతుకులను కుప్పకూలిరి. ఆశ్చర్యంలో కల్లా ఆశ్చర్యము, నేను పలికిన కొన్ని పలుకులు వారి గత జీవితం సంబంధించినవై కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితంగా జరుగుతుందని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించిరి. జ్యోతిష్యము ఎందు ఏమాత్రము పాండిత్యము లేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిషునిగా పరిణమించి తిని. దగ్గరలోనున్న వృక్ష ఛాయలో మేము కూర్చుంటిమి. వారి వృత్తాంతము సవివరంగా చెప్పమని నేను కోరి తిని. అంతటా వారు, అయ్యా, మేము త్రికాల వేదులు సర్వజ్ఞులు అయిన మీరు అడుగుచున్నారు కనుక మేము చెప్పుచున్నాము. మేము ఇరువురము అన్నదమ్ములము. బ్రాహ్మణ జాతిలో జన్మించినను బ్రాహ్మణ ధర్మములు మాలో పూర్తిగా లుప్తమైనవి. సర్వభక్షులమైతివి. గోమాంస భక్షకులతో స్నేహం చేసేటివి. దురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోనూ మేము సర్వభక్షులమైతిమి. ఒక గట్టు మీద పద్మాసనంలో కూర్చుని ఉన్న ఈమెను చూచితిని. మా మనసులోని కోరికను వెల్లడించితిని. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చినందులకు బలవంతంగా నేను ఆమెను అనుభవించదలిచితిని. అదేమి విచిత్రమో గాని ఆమె దొరికినట్లు దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచు వచ్చుచుంటిమి. పుణ్య వశమున మీరు దర్శన భాగ్యం మాకు కలిగినది అనేది. అంతటా నేను ఏది మంచి ఏది చెడు అని వివేచనం చేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించి ఉండెను. మనము మంచి దారిలో నడిచిన యెడల మంచి ఫలితములు పొందవచ్చును. చెడు దారిలో నడిచిన యెడల అనివార్యంగా చెడు ఫలితములను అనుభవించవలసి వచ్చును. ఈ యమ సదాచారణగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచరణగా తలచిరి. పైగా అత్యంత హేయమైన కొరికతో ఈమెను సమీపించిరి. మీరు పశ్చాత్తాపడుచున్నారు. మీ పాపములను ప్రభు క్షమించడం క్షమింపడం నాకు తెలియదు గాని మీకు మాత్రం ఒక శుభవార్త అందించున్నాను. త్రిలోకరాజ్యుడు త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీ దత్తులు ప్రస్తుత కాలంలో నరలోకధారి శ్రీపాద శ్రీవల్లభ రూపణ ఈ లోకంలో సంచరిస్తున్నారు. వారి దివ్య చరణములను తప్ప మహాపాపములను ఉద్ధరించు ఉపాయమేను కానరాదు. నేను వారి దివ్యులను ఎన్నో విని ఉంటిని. వారు ప్రస్తుత నివాసమైన కురిగడ్డకు ప్రయాణమే పోచున్నవాడను. అమ్మ, నీ వృత్తాంతం ఎరిగింపుము అని ఆమెను అడిగితిని. అంతటా ఆమె, అయ్యా, తమను నన్ను ఈ పాపాత్మ బారిన రక్షించిరి. మీరు నాకు పితృ సమానులు. నేను సద్బ్రాహ్మణ వంశం జన్మించి తిని ఊహ తెలియని వయసునంది వివాహమైనది. నా దౌర్భాగ్యం ఏమని చెప్పను. నా భర్త నపుంసకుడు. క్షణక్షణము నన్ను వేధింప మొదలెడెను. యవన సంబంధమైన అన్ని కోరికలను తోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించదానను. నా భర్తకు నన్ను హింసించి ఆనందించుటే అన్న సరదా నాకు పరాయ పురుషులతో సంబంధం కలదని పదే పదే చెప్పుచుండును. నేను సుమంగళి చిహ్నములైన పుష్ప మాల్యాదులతో అలంకరించుకున్న వీటిని కోసమే వేచిచుంటివనియు, అలంకరణ రహితంగా ఉండొచ్చో విధవరాలు వలె అమంగళముగా ఇందులకు కనిపించున్నావనియు, గృహమునందు చిన్నపిల్లలను మురిపము చేసినట్ల నీకు పిల్లలు కలగలేదని చింతాక్రాంతిలో లోలోను కుములుచున్నావనియు, నేను సమానంగా భోజనం చేసినాను, నువ్వు చాలా ఎక్కువగా భోజనం చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావనియు, అన్నం తక్కువగా తినచో అత్తవారింట భోజనమే లభించట్లేదని ఇరుగుపారు వారు అనుకుని వాళ్ళని తక్కువ తినుచున్నావనియు, ఉపవాసం చేసిన నా పీడ వదిలించుకున్నటకు రహస్యంగా ఏదో మంత్రమును జపించుచు మంత్రాధిష్టాన దేవత ప్రతి కొరకు ఉపసరిస్తున్నావనియు, నా భర్త నన్ను మానసికంగా ఎంతో హింసించుచున్నాను. అత్తగారు కానీ మామగారు కానీ ఇంట ఉన్న తక్కిన పెద్దలు కానీ నా భర్తను పల్లెత్తు మాట అనరు. ఈ లోకమునందు నరకమున్నది ఎట్లుండునో మా అత్తగారింటి అనుభవంతో తెలుసుకుంటుని. ఈ విధంగా కాలం నాకు విషాదభరితంగా నడుచుచుండను అని తెలిపినది. ఇంతలో మా గ్రామంలో ఒక మంత్రతంత్ర
శాస్త్రజ్ఞుడు వచ్చెను. అతడు జ్యోతిష శాస్త్రమందు విశేష పాండిత్యం కలదని ప్రచారం జరిగిన. మా అత్తమామల వారిని మా ఇంటికి ఆహ్వానించి అతను ఏవేవో లెక్కలు వేసి చిత్ర విచిత్రమైన పూజలు చేసి నష్టజాతకురాలు అనేక అమంగళ యోగములు కలది. ఈ యోగ ప్రభావం భర్త నపుంసకత్వం వచ్చినది. ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టినచో అమంగళము తొలగిపోను. నేను చేయి మంత్ర తంత్రములు పూజా విధానములు అక్కడకు వచ్చును. పాలునకి నపుంసకత్వం పోవును. తిరిగి ఇతనికి వివాహం చేయవచ్చును. ఆ తర్వాత తప్పక సంతాన యోగం కలుగునని చెప్పాను. దయాదాక్షిణ్యరహితులైన మా అత్తమామలు ఇంటి నుండి వారు నా భర్తను నన్ను ఇంటి నుండి తరిమివేసిరి. నేను గత్యంతరం లేక కనీసం పుట్టినింటికైనా కాలినడక పోతామని బయలుదేరి తిని. ఇంతలో మా ఇంటికి వచ్చిన కుహనా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడను. తుచ్చమైన తన కామ వాంఛ నన్ను బలి చేయగోరెను. నేను భద్రకాళని దగ్గరలో ఉన్న బండరాతిని ఎత్తి నా శక్తి కొలది విసిరితిని. అది వారి నెత్తికి తగిలి అక్కడెక్కడే మరణించను. హతవిధి. నేను స్త్రీనై ఉండి గత్యంతరమైన పరిస్థితిలో బ్రాహ్మణ హత్య చేసేదిని. నా మనసులో లేకుండాను. నేను పుట్టింటికి పోయినను నాకు సమస్య తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకుని పోషించువారైనను అన్నదమ్ములను వదినలను మరదళ్లను ప్రేమతో చూచెదరని నమ్మకము నాకు లేదు. నేను కుహాన మాంత్రికుని హత్య చేయడం అత్యత పామరజనులు చూచిరి. కానీ వారికి అతని కుట్రత్వం తెలియదు. ఇటువంటి వార్తలు నలుదిశలా శీఘ్రముగా వ్యాపించను. నన్ను విధి ఎచ్చటకు నడిపించిన అక్కడికే పోయేది గాక అని తలచి దారి తినలేకపోవచ్చుంటుని. ఇంతలో ఒక కాసారము కంటపడినది. నాకు బహు దప్పిగా నుండెను. కాసారములో నీళ్లు తాగి దప్పిక తీర్చుకుంటుని. ఆ కాసారం చెంత ఔదంబ వృక్షం ఉండెను. ఔదంబ వృక్షము దత్తప్రభుల వారు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం విని ఉంటుంది. నాకు శరీరమును మైకం కమ్ముచుండెను. ఆ వృక్ష మూలం నుండి గాఢ నిద్రను జారుకుంటుని. కొంతసేపటి తర్వాత మేలుకుంటుని. నికుటంగా ఆకలవుచుండెను. కళ్ళు తెరిచి చూచినంతలో 2 నాగుపాములు నాకు 2 వైపులా కాపులాగా కావలి వాడుల వలె ఉండెను. నేను ఆ 2 నాగుపాములకు నమస్కారం చేసి తిని నా ప్రార్థన మన్నించును అన్నట్లు అవి 2 ఎటో పోయాను. నేను దత్త దిగంబర జయ జయ గురు దత్త దిగంబర అని పాడుకొంచుంటుని. దత్తప్రభువులు కేవలం స్మరణ మాత్రమే ప్రసన్నులే కాపాడగలని ప్రజలు చెప్పగా విని ఉంటుంది. నా అదృష్టం వల్ల ఔదంబర వృక్ష ఛాయలో కూడా ఉంటుంది. నేను దత్తప్రభు వాళ్ళ కృప చక్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలగసాగిను. నా దత్తనామ స్మరణమును తన్మయతంతో ఆలకించు దారి వెంట పోవచ్చున్న పాఠశారి ఒకడు మేడి చెట్టు ఛాయలో నిలిచుండెను. భయభ్రాంతులైన నేను, ఓయి నీవు ఎవడవు, మర్యాదగా ఇచ్చట నుండి వెంటనే పొమ్ము, నీవు పోకపోయినచో ఇచ్చటనున్న బండరాతిని ఒకటి తీసుకొని నిన్ను చంపివేసేదను. కొద్దిసేపటి క్రితమే ఒక కుహాన మాంత్రికుని హతమార్చితిని అంటిని. అందులకు ఆ నూతన వ్యక్తి చేతులు జోడించి, అమ్మ, నేను రజక కులమునందు పుట్టిన రవిదాసు అని పేరు కలిగిన దత్తభక్తుడను. నేను గురువుపురం నందు నివసించుచుందును. శ్రీ గురుదత్తులు ఈ భూలోకమున పావనం చేయుటకై శ్రీపాద సేవల రూపమున గురువుపురం నందు విరాజిల్లుచున్నారు. ఎంతటి దూరములోనున్నను దత్తభక్తులకైనను తాము ఈ భూలోకమునందు అవతరించి ఉన్న శుభవార్తను ఏదో ఒక లీల విశేషంతో తెలియపరుస్తున్నారు. ఇది అనుభవిక వైద్యము. నేను ప్రస్తుతము గురువుపురమునకు పోవచ్చున్నాను. నీకు ఇష్టమైనచో నాతో రావచ్చును. గురువుపురం సమీపం నుండే ఉన్నది. నేను నా బంధువుల ఇంటికి పోయి తిరిగి గురువుపురం పోవచ్చున్నాను అని పలికెను. అంతటా నేను నీ మాటలు విశ్వసింపజాలను. నువ్వు చెప్పేది శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు అన్నది విషయము కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్ దత్తస్వామి అయినచో ఈ దీనురాలని శ్రీచరణులకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్ దత్తుడైన రుజువు చేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదుల వారిపైనే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తక్షణం ఇచ్చట నుండి వెళ్ళకపోయిన ఎడల నా నుండి ప్రమాదం ఎదుర్కొనదు అంటుని. అతడు మాట్లాడక దత్తదిగంబర శ్రీపాద వల్లభ దత్తదిగంబర అని పాడుకొనుచు వెడలిపోయాను. తదుపరి ఒకనొక గుట్ట మీద పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటుండగా ఈ దుష్టుల బారిపడి నీ వలన రక్షించబడింది. అంతటా నేను, అమ్మ, శ్రీపాద వారు తమ దయ ఉండబట్టి నీవు రక్షించబడింది. వారి అంతర్యామిగా ఉండని దేశము కానీ వారి ఎరుకులో లేని కాలము కానీ ఈ సృష్టిలో లేవు. కార్యకారణ సంబంధంలో ఈ సృష్టిలో వివిధ దేశముల్లో వివిధ కాలములో వివిధ సంఘటనలు జరుగుతుండను. సర్వ కారణములకు వారే మహాకారణము. రకరకాల స్థితులలో ఉన్న జీవులకు వారి పరిణామం నిమిత్తమై వివిధ దేశ కాలములో వివిధ సంఘటనలు జరుగుతుండను. కారణం లేని కార్యము సృష్టిలో కానరాము. శ్రీపాదుల వారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో,
లేదా ఇటువంటి అన్ని స్థితులకు అతీతులో ఎవరికీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియను. మనం శ్రీవల్ల వాళ్ళు నామస్మరణ చేసుకొని చున్న ఎడల వారి అనుగ్రహం తప్పక పొందగలము అని, అన్ని కష్ట నష్టముల నుండి విముక్తిని పొందగలము అని తెలిపింది. తదుపరి బ్రాహ్మణ సోదరులను సుశీలయను పేరుగల ఈ బ్రాహ్మణ యువతితోనూ కలిసి కురుగడ్డపై ప్రయాణం సాగించుంటుంది. మేమందరము దత్తనామస్మరణము శ్రీపాదుల వారి నామస్మరణము చేసుకొని ప్రయాణం చేయుచుంటుంది. తిరుపతిలోకి మేము భజన బృందం వల్లే కనిపించుంటుంది. ప్రయాణ మధ్యంలో నామానందుడు అను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకుంటుంది. దత్తుడు చండాల వేషంలో వచ్చి నామానందులను అనుగ్రహించుట. నామానందుల వారు త్రికాల వేదులను తెలుసుకుంటుంది. వారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి శ్రీ నామానందుల వారు ఇట్లు చెప్పసాగింది. మా నాయన గారి పేరు మాయనాచార్యులు, నా పేరు సాయనాచార్యులు, మాది భారద్వాజ గోత్రము, మేము వైష్ణవులము. నేను సన్యాస దీక్ష వహించిన పిదప నామానందుడిగా వ్యవహరించబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యంతో ఉత్తర దేశంలో పుణ్యక్షేత్రములను సిద్ధక్షేత్రములను దర్శించి నన్ను ధరించగల సద్గురు ఎవరాయ అని అన్వేషణలో మార్గం మధ్యన పిఠికాపురంలోకి వచ్చి మేము వైష్ణవంలో విడిచే శివారాధన మాకు సమ్మతము కాదు. మాడి ఆచారములు విశేషంగా పాటించువారము. కుంతి మాధవ దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు చండాలను చూచితిని. చండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతను నా సమీపం ముందుకు వచ్చి నామానంద, నా గురుదక్షిణ సమర్పించి ఇచ్చట నుండి కదులము అని గద్దించి పలికెను. అంతటా నేను నిర్ఘాంతపోయితిని. ఊరి నడు బొడ్డు నందున్న జనులు ఈ వింతలు చూచుచుండ్రి. చండాలుడు వైష్ణవ బ్రాహ్మణోత్ములు గురుదక్షిణమని గద్దించుట కలి వైపరీత్యం కాక మరి ఏమి అని జనులు అనుకొని చూడరి. వీడెవడో తాగి వచ్చి ఈ వైష్ణవ బ్రాహ్మణోత్మను దౌర్జన్యం చేయుచున్నాడని మరికొందరు అనుకుంటుంది. అంతటా నేను పోయి, నీవెవడవు నాకు తెలియదు, అయినను నేను వైష్ణవ బ్రాహ్మణును, నీవు చండాలుడు, నా పేరు నామానందుడు కాదు, నీవు నన్ను దౌర్జన్యంగా గురుదక్షిణ అడుగుట ఏమీను సబబుగా లేదు అంటుని. అంతకంటే ఎక్కువగా మాట్లాడలేకపోతుంది. నా కన్నులు చింత నిప్పుల వలె ఉండెను. వాని ముఖ కళ్ళుకలు ఎంతటి వారికైనా అడల పుట్టించినవిగా ఉండెను. ఈ శాంత వచనంలో వాడు ఎంత మాత్రము లొంగక, నీవు నన్ను ఎరగని దర్బార్లాడుచున్నావు, ఊరూర తిరుగుచు నన్ను ఉద్ధరించుకుని సద్గురు ఎచ్చట లభించిన అని నానా గోత్రముల వారిని ప్రశ్నించుచు పిచ్చి కుక్క వల్ల తిరుగుచున్నావు. బ్రాహ్మణ జన్మనెత్తివని దురహంకార పూరితుడివే సత్యమును కనలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడనే సన్యాసనామం ఇచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గర సంబంధించి నాకు గురుదక్షిణగా ఇచ్చి అందరూ చూచుండగా సాష్టాంగ నమస్కారము చేసి నన్ను గురువుగా అంగీకరించితివా? సరే, లేకపోతే ఈ కత్తితో నీ శరీరమును ఖండములుగా నరికి పోగులు పెట్టేదను, నీ రక్తము పానము చేసేదను, నీ తలను పదే పదే కుండపొడిచేదను, శరీరం నుండి ప్రాణం పోకుండా కట్టడి చేసి ఖండించబడిన ప్రతి శరీర భాగములను చైతన్యమును అనుభవించు ఘోరమైన నరకబాధ అనిపించదవు. నాతో వ్యవహారం చాలా నిర్దిష్టముగా నుండును. అవునన్న అవును, కాదన్న కాదు, రెండే రెండు మాటలు. నీవు ముక్కోటి దేవతలు ఎవరిని ప్రార్థించినా నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్క దేవత కూడా సాహసించలేడు అని కఠినముగా పలికను. ఈ విధమైన కఠిన వచనములకు పలికిన చండాలుడు తన వరలోని కత్తిని తీసి నన్ను చంపబోయాను. నేను గత్యంతరమైన పరిస్థితుల్లో నా చండాల సాష్టాంగ నమస్కారం అందించితిని. నా వద్ద నన్ను ఒక మంచి గురుదక్షిణగా ఇచ్చితిని. దైవమునకు సంబంధించిన వర్ణన అన్నీను నాకు కల్పితముగా తోచిన. అయితే నా ఊహలకు అన్నిటికీ తలకిందులు చేయుచు వారి మోహనమైన దివ్య మంగళ రూపం నన్ను దుర్గోచరమాయను. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ కరుణ మహాప్రవాహం వలె ప్రవహించున్నది. ఆ దివ్య మంగళమూర్తి నేను శ్రీ దత్తుడను. ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్ల వరపని పిఠకాపురంలో అవతరించితిని. నీవు నా వాడవు, నేను నీ వాడను. నేను నీ సొత్తు, నీవు నా సొత్తు. మనిద్దరికి పొత్తు కలిసినది. అదే సత్తు చిత్తు ఆనందము. నీవు నేటి నుండి నామానందుడివే ధర్మ ప్రచారం చేయొచ్చు, చిర శాంతిని పొందుము, అంచమున నా లోకంలోకి రాగలవు అని దీవించను. నామాందులకు శ్రీపాదులు స్వహస్తములతో భోజనమిడుట. అయ్యా, ఆ విధముగా నేను నామానందుడని సన్యాసినైతిని. పీఠికాపురం నందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం చేయబోరితిని. నాకు ఆకలి దహించి వేయుచుండెను. ఏ ఇంటికి పోయినా నాకు అన్నమిడు వారే కరువైరారు. జనులు నా గురించి వింత వింతగా, అతడు ఒక పిచ్చివాడు, చండాలునొకడు, తాగి వచ్చిన మైకంలో వీని నుండి గురుదక్షిణ వసూలు చేసెను. ఇతర బ్రాహ్మణుడైనను చండాలను గురువుగా స్వీకరించిన కారణం అస్పృశ్యుడు, ఇందువలన అతనికి దీక్ష చేయుట ధర్మశాస్త్ర విరుద్ధము అని చెప్పుకొనసాగింది. ఈ విధంగా పీఠికాపుర బ్రాహ్మణ్యం నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చడం మానిది.
నేను అప్రయత్నంగానే అప్పలరాశరం గారింటికి చేరితిని. భవతే భిక్షాందేహి అని పిలుచుటకు కూడా నా కంఠం పెగలనంతటి నీరసముతో నుంటిని. ఇంతలో తలుపు తెరుచుకుని శ్రీపాద శ్రీవల్లభుల వారు అన్న పళ్ళెరముతో వచ్చిరి. తమ అరుగు మీద కూర్చుండబెట్టుకుని తమ దివ్య హస్తములతో అన్నమును తినిపించిరి. తమ స్వహస్తములతోనే నా చేతులను మూతిని తుడిచిరి. అనంత శక్తి స్వరూపమైన తమ వరద హస్తమును నా శిరస్సుపై నుంచి నీకు సర్వమును సిద్ధము చేయబడును. దేనికోసం వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు. రాతి కింద కప్పకు సైతము ఆహారం సమకూర్చు ప్రభు నిన్ను పోషించలేడా? నీ వెచ్చట ఉన్నను, నీ వెన్నంటనే నేను ఉండును. అదృశ్యంగా జంటనే సంచరించదను. నేను కంటికి రెప్పబలి కాపాడుచుండును అని వారి అభయ వచనములతో నన్ను సాగనింపిరి. ఆనాటి నుండి నేను సన్యాసిని నా ఇష్టం వచ్చిన చోట్ల సంచరించున్నాను. అదృశ్యంగా వారి దివ్య హస్తము నన్ను ఎల్లవేళగా కాపాడుచున్నది. 4 విధములైన జీవన్ముక్తులు నేను అయ్యా దత్తుల వారిని ఆరాధించిన మోక్షం శుభ్రంగా లభించిన ఇంటిని. దానికి ప్రత్యేకమైన ఆరాధనా విధానం ఉండగా ప్రత్యేకమైన మంత్రములు ఏమైనా కలవా అని సంశయం తీర్చి కృతార్థులను చేయవలసిందని ప్రార్థించింది. దానికి ప్రసన్నులైన నామానందులు నాయన మోహం క్షయమగుటే మోక్షము. శరీర పాతానంతరమే మోక్షము కలుగవలన నియమం లేదు. శారీరక ప్రారంభం శరీరం అనుభవించినను అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారిని జీవన్ముక్తులు అని పిలుచుదురు. తన ఇష్ట దైవము యొక్క లోకమునందు నివసించుటకు సాలోక్య ముక్తి, అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన ఇష్టదైవం యొక్క సామీప్యమునందు నివసించు భాగ్యము కలుగును. దాన్ని సామీప్య ముక్తి అందరు. ఇంతకంటే విశేషమైన పుణ్యరాశి ఉన్నడలా తన ఇష్టదైవం యొక్క స్వరూపమును పొందును. దీనినే సారూప్య ముక్తి అందరు. ఇంతకంటే విశేషమైన స్థితిలో తన ఇష్ట దేవత చైతన్యంలో సాయుధ్యము నందును. ఒకనొక ఆధ్యాత్మిక స్థితి నందు కొన్న దత్త భక్తులు ఇహలోకమందుకనే సాలోక్యముక్తి అనుభవించుందురు. శరీరం మాత్రం ప్రారంధము అనుభవించుండును. వారి మనస్సు దత్తులు పాదార విందములందు లగ్నమై సృష్టి యొక్క ధర్మ సూక్ష్మములను సృష్టి నిర్వహించబడు చిత్ర విచిత్ర విధానములకు తన అంతర దృష్టిలో అవలోకించును ఆనందం అనుభవించును. స్వార్థరహితులైన యోగేశ్వరులు దివ్యశక్తులని వారి ప్రమేయం లేకుండానే విశ్వ కళ్యాణమునకు వినియోగించబడును. ఏహలోక జీవనం సాగించచ్చు సామీప్య ముక్తిని పొందువారగుదురు. వారు దత్తప్రభు చెయ్యి దివ్య లీలలను తమ అంతర్దృష్టిలో సాలోక్య భక్తుల కంటే విశ్లేషణాత్మకముగా తెలుసుకొందురు. వారు పొందే ఆనందము మరియు వికటముగా నుండును. జీవి శరీరబద్ధమైనప్పుడు అనేక గుణములతో వాసనలతో కోరికలతో బద్ధావస్థ ఉండును. పరిణామము చెందు కొలదిని జీవి తేలిక పడుచుండును తెలుసుకొనము. ఈ రకంగా లఘుత్వం అనుభవించినప్పుడు ఆనందం ఎక్కువగా ఉండును. సాయుధ్యము అందిన శ్రీ భక్తుల నుండి దత్తుల వారు దివ్యలీలలు యథేచ్ఛగా ప్రకటితమవుచుండును. దత్తుల వారికి సంకల్పం ఉండును. శ్రీ దత్తులను సాయుధ్యము నొందిన యోగి పుంగవులకు సంకల్పం అనేది ఉండదు. అయితే వారి దర్శన స్పర్శన సంభాషణ అనుగ్రహం లభించు పుణ్యవంతులకు శ్రీ దత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుండును. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యం గాని పరలోక సంబంధమైన మాధైశ్వర్యం గాని శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే వసంగగలరు. మానవులు వివిధ దేవతల స్వరూపములను ఆరాధించినను ఆయా దేవతలందరూ శ్రీపాదుల వారే దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే భక్తులను అనుగ్రహించదురని సెలవిచ్చను. అంటారు. నేను అయ్యా అట్లైన ఎడల మనము వివిధ రూపంలో ఉన్న దేవతలను ఆరాధించవలన లేక శ్రీపాదుల వారిని ఆరాధించవలన? దేవతలందరూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారు అనుచుంటివి. నాకు ఈ విషయం కాస్త అవగతం అవునట్టు తెలియపరచవలసినది అని వారిని కోరితిని. అందుకు నామానందులు ప్రశ్నలే ఒక కన్యకు వివాహం చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయం ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయాను. చెల్లెలు అత్తగారు అతనితో ఇట్లండ్రి, అయ్యా నీ చెల్లెలు మా ఇంట ఎన్నో రకముల దొంగతములు చేయుచున్నది. పాలు పెరుగు మజ్జిగ నెయ్యి దొంగచాటుగా భారీ పరిణామంలో సేవించున్నది. ఒక్క దొంగతనమైన మేము సరిపెట్టుకుందాము, ఇన్ని రకముల దొంగతనములా అని వాపోయినది. అంతటా ఆ అన్నగారి చెల్లెలకు పిలిచి ఇట్లా చెప్పాను, ఇన్ని పదార్థములు దొంగిలించిన నేటి నుండి మానము నీవు సేవించినవి అన్ని చిక్కటి పాలలో నిభిడీకృతమై ఉన్నవి. పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వంటి వాటిని అన్ని రకముల పదార్థముల్లో సత్తువులు
చిక్కటి పాలలో ఉన్నవి. అందువలన నీవు నీకు కావలసిన పరిణామంలో చిక్కటి పాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్క వస్తువును సేవించటం వలన మీ అత్తగారి నుండి మాట పడుట తప్పిపోను. అదే విధంగా ఒక్క శ్రీ దత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్న రుచులు కలవారు కనుక భిన్న భిన్న దేవతారాధన చేయుచుందురు. శివారాధన చేసిన విష్ణు ప్రత్యక్షము కాడు, విష్ణు ఆరాధన చేసిన వల్ల శివుడు ప్రత్యక్షము కాడు. ఆగ్రహం ఒకే రకముగా ఉండును. భక్త రక్షణ కూడా ఒకే విధముగా ఉండును. సగుణ సాకార భక్తితో చేసిన కర్మలకు ఫలితము ఆయా కర్మలకు అనుగుణ్యంగానే ఉండవలను కదా. అనేక జన్మల్లో చేసేది పాప పుణ్య రాశి క్షణదశలో ఉన్నప్పుడు, పుణ్యఫలం మహావిశేషంగా పోగుపడుచున్నప్పుడు దత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యం అనేది లేదు. విధాత నుదుట రాసిన వ్రాతను మార్చుటకు దేవతలందరికీ శక్తి లేదు. అయితే భక్తుని ఆవేదనను స్పందించి దత్తుల వారు తమ భక్తుని నుదుటి వ్రాతను చెరిపివేసి కొత్త వ్రాతను రాయవలసిన బ్రహ్మను ఆదేశించవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులన్నీ ఆయా స్థితులలో నుండుటకు స్థితికర్త అయిన విష్ణు కారకుడు కనుక తగిన పరిపక్వత చెందకుండగా ఒకసారి ప్రచండమైన యోగశక్తి జీవంలో ప్రకటితమైన శరీరములకు గాని, మనసులకు గాని, బుద్ధికి గాని ఆ శక్తిని తట్టుకొనలేక అగ్ని జ్వాలలో సజీవముగా దహనం అందుచున్నట్లు అనుభవం పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమంగా చేయుటకు విష్ణువు తోడ్పడి వాడి కర్మానుసారంగా ఆయా స్థితిలో అందుంచును. కృష్ణుల వారు దత్తప్రభువులో అభిన్నత్వం గలవారు. గోవర్ధనగిరిని ధరించి అది పామరులను తెలిపిన విషయం. అయితే గోపికలందరూ పూర్వజన్మలో గొప్ప ఋషులు, యోగ గ్రంథులే గిరులు. ఈ గ్రంథులు విభేదనమే ప్రచండమైన యోగశక్తి తాండవించున్నప్పుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఈ సూక్ష్మ స్థితి వలన మహత్తరమైన యోగానందం కలుగును. అంతటి సూక్ష్మ స్థితిని పొందుటకు అనేక వేల జన్మలెత్తవలసిన ఉండును. శ్రీకృష్ణుడు తన భారమంతను తాను వహించి వారి గ్రంథి విభేదనమనురించి జీవన్ముక్తిని చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతిక దృష్టితో చూచిన వారికి గోవర్ధన గిరినెత్తి తన వారిని రక్షించటం మాత్రమే అవగతమగును. అందువలన తన భక్తుల వివిధ శక్తులను మార్చవలెనని శ్రీ దత్తుల వారు సంకల్పించింది. సామాన్యంగా నడపవలసిన పరిణామక్రమం శీఘ్రతరం చేయవలసిందని విష్ణువును ఆదేశించవచ్చును. ఈ ప్రక్రియలో తన భక్తులకు అనుభవం రావలసిన బాధలన్నిటినీ భక్తుని చేత అజ్ఞాత స్థితిలో అనుభవింపజేయను. లేదా బరువు బాధ్యతలను దత్తుల వారు తమ భుజస్కంధములపై వేసుకునేదరు. వారి ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభుల అవతారం యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాహిత్య స్థితి అనుభవించి జోగులను 1,25,000 మందిని తయారు చేయట, ధర్మబంధములన్నిటి యొక్క స్పందనలను లయం చేసి సంకల్పం కలిగిన ఎడల శ్రీ దత్తుల వారిలోని రుద్రాంశ విజృంభించి కోటాను కోట్ల జన్మముల అవి గతించినవైనను రాబోవులు అయినను వాటన్నిటినీ ధ్వంసం చేసి ఆ జీవికి మోక్షం అనుగ్రహించవచ్చును. వానిలోని బ్రహ్మాంశ కానీ, విష్ణుంశ కానీ, రుద్రాంశ కానీ ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తిని సంరక్షించును. అదే విధముగా వారి సంకల్పం బట్టి ఉండును. వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తి మార్గం అవలంబించవలను. ఒక పర్యాయము పీఠికాపురంలో శ్రీపాదుల వారి ఆశ్రితకుడు గుర్రము నెక్కగా అది అతని పడదోసి తొక్కివేసి గాయపరిచినది. రక్తసిద్ధుడైన ఆ భక్తుల వైపు శ్రీపాదుల వారు తమ అభయహస్తమును చూపగా గాయములన్నీ క్షణంలో మాయమైనవి. శ్రీపాదుల వారి యందు నమ్మకం విషమంతియులేని మరొకరికి అదే రోజున 100 వరహములతో నిండిన 25 లభించును. వెంకటప్ప శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని ఈ విషయమే ఎవరని అడిగిరి. అంతట శ్రీపాదుల వారి తండ్రి, నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు, కానీ వీనికి ఆయుర్దాయమును మరొక 20 సంవత్సరాలు పొడిగించింది. ఇది వీని అనన్య భక్తికి ప్రతిఫలంగా నేను నిర్ణయించింది. 100 వరహాలు దొరికిన వానికి ఈ రోజు మాధైశ్వర్యం కలగవలసిన రోజు, కానీ వాడికి భక్తిభావం విషమంతియును కూడా లేక భక్తిజనులను అవహేళన చేయించున్నటి వలన వాని మాధైశ్వర్య యోగమును కేవలం 100 వర్గములకు మాత్రమే కుదించి వేసితిని. నా యందు కేవలం భక్తి కలివారని నేను దాసుడను. నన్ను తన హృదయంలో బంధించుకోగలిగిన వాడే నిజమైన ప్రభువు. త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరుడు కూడా అటువంటి వారికి దాసుడే సంచరించును అని సద్విషయములను సందేహములను తెలియపరచరు. ఈ నామానందుల వారు ఈ రీతిగా సెలవు ఇయగానే మేమందరము ఎంతయో ఆనందభరితులమైతుంది. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యాలను ప్రాయశ్చిత్తం ఉపదేశించమన్నది.
నామానందుల వారిని కోరిరి. అంతటా నామానందుల వారు, మీరు ఏకభుక్తం చేయొచ్చు, మండల దీక్షను వహించి మిక్కుటమైన కాయ కష్టము చేసి ధనము సంపాదించుడు, ఆ ధనము వ్యయపరిచి సద్బ్రాహ్మణులకు అన్నదానం చేయుడు, ఎంతటి పాపము శమించును, పాప సమనమైనట్లుగా శ్రీపాదులు వారు మీకు దర్శనం సాక్షాత్గా కానీ స్వప్నంలా కానీ పొందగలరు. మండల దీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరు ఉండవలను. ప్రమాదవశమున పూర్వపు అలవాట్లకు బానిసలైన పక్షమును మీరు శ్రీపాదుల వారు రెట్టింపు శిక్ష పొందుట ఖాయము అని తెలిపింది. అనగాదే సమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము. సుశీల బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటము ఉపాయం చెప్పమని నామానందుల వారిని కోరింది. అంతటా ప్రసన్న చిత్తులైన నామానందుల వారు, ఆత్మ నిరంతరాయమైనది, మనస్సు ప్రతి క్షణములోనూ అనేక కోట్ల సార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్యాభర్తల సంగమ కాలమున వారిరువురిలో ఎవరైనా గాని లేదా వారిద్దరూ గాని తమ మానసిక చైతన్యము నిర్జీవ స్థితుల మధ్య చిక్కుకున్నట్టు అనుభవం పొందినట్ల వారి జన్మించిన బిడ్డ నపుంసకుడగును. పచ్చడి సంసారంలోను భగ్నం చేయు మహాదోషముల వలన మానవుడు నపుంసకత్వం సిద్ధించును. నపుంసక జీవితమును మానవుడు నరకప్రాయంగా ఉండును. అన్యోన్యంగా ఉండను దంపతులను విడదీయటం వలనను, గయ్యాళితనమును ప్రదర్శించి కోడలను నానా విధములుగా హింసించటం వలనను, నిర్దాక్షిణ్యంగా శిశుహత్యలను స్త్రీ హత్యలను చేయటం వలనను, నిస్సహాయ స్థితిలో నుండి అనాథల ఎడల పరమ కర్కశత్వం చూపటం వలనను నపుంసత్వం కలుగును. నపుంసత్వమును భార్యగా అగుట కానీ తటస్థించును. మానవునకు ఒక స్త్రీ యందు 10 మంది సంతానం కనుట వరకు హక్కు గలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మ విరుద్ధము. 10 మంది సంతానము కన్న తరువాత ఆ స్త్రీని తల్లిగా భావించవలను. అమ్మ, నీ భర్తకు నపుంసత్వం పోయి పురుషత్వం సిద్ధించుటకును, నీవు అనుకూల దాంపత్యంతో సర్వ సుఖములను పొందుటకు అనఘావర్తము చేసి అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయుల వారిని సంతుష్టిని చేయము. తప్పక నీ దత్తులను వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని భజించి వారికి ఇహలోక సుఖము పరలోక సుఖము పుష్కలంగా లభించును. శ్రీ పాపనారుల వారు తన మనువుని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రాలు పఠించిరి. దత్త దర్శనం కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతమైనవి. ప్రతి అక్షరమునందు యుగ యుగాంతముల వరకును తేర్చను వెలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషములు వెతకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించేటప్పుడు ఏ రకములైన నిషేధములు లేవు. నేను ఈ స్తోత్రమును పాపనారి నోటి నుండి విన్న భాగ్యవంతులను. ఆ స్తోత్రం నీకు నేను మదిలో బదులుచున్నది వినండి. 1 శ్రీ మదనంత విభూషిత అప్పలరాజ లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదండ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధా సురేఖ రాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదండ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మద విజయీ భవ. సత్య ఋషీశ్వర దూషితానంద బాపనారిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ. సావిత్రి కాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ. దౌ చపాతి దేవ్ లక్ష్మీధన సంఖ్యాభూత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ. సుమతీనందన హరి నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ. శ్రీ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ. నాయన పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించినట్ల అనఘలక్ష్మి వ్రతము చేసి సహస్ర బ్రాహ్మణ్యమును భోజనం పెట్టిన ఫలితం లభించును. మండల దీక్ష వహించి ఏకభక్తులు చేయుచు కాయ కష్టంతో అర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర బ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టి ఫలం లభించును. ఈ స్తోత్రం యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించటం వలన సిద్ధ పురుషులు దర్శన స్పర్శనములను లభించును. మనసును తలచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులవుదురు. ఈ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మ వాయు మండలమునందలి సిద్ధులు అదృశ్య రూపంలో సంచరించుండును అని అమృత వాక్కులను శ్రీశైలైన బ్రాహ్మణకు శ్రీకి వివరించింది. శ్రీ నామానందుల వారినటువంటి వెంట ఆ మాతృవాక్కులు అమృత వాక్కులు వినే వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చినది. అంతటా నేను ఇట్లాంటి మహాపురుష, ఈ దివ్య స్తోత్ర పారాయణంతో శ్రీపాదుల వారి దివ్య లీలా విలాసము
వృధా ప్రసంగములతో ఈ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమంతయు ఈ రాత్రి గడపవలనని కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులైన మహామహులు అనుమతి నీయవలను అని విన్నవించుచున్న వాడను. నాతో పాటు ఉన్న సుశీలను బ్రాహ్మణ సోదరులను నా సూచనలు తమ ఆమోద ముద్ర తెలిపి ప్రసన్న హృదయులను శ్రీ రామానందుల వారు తమ ఆమోద ముద్ర వేసిరి. రాత్రి అంతరియును శ్రీపాదుల వారి నామస్మరణతోనూ వారి దివ్య లీలా ప్రసంగములతోనూ సిద్ధమంగళ స్తోత్ర పఠనముతోనూ వర్షకాలము శ్రీపాదుల వారు దివ్య మంగళహారతి ఇవ్వబడిన. మంగళహారతి అయిన తరువాత ఆశ్రమునకు ఒక 2 ఎడ్ల బండిపై భోజన సామాగ్రి వేసుకుని ఒక బండివాడు వచ్చాను. ఆ బండివాడు సుశీలతో కొద్దిసేపట్లో నీ అత్తమామలను నీ భర్తను మరొక బండిలో ఈ ఆశ్రమునకు చేరుకొనుచున్నారని చెప్పాను. భోజన సామాగ్రి దించివేసి ఆ బండివాడు వెళ్ళిపోయాను. బండివాడు వెళ్ళిన సమయమందు లోపల శ్రీ రామానందుల వారు ధ్యానావస్థలో నుండి రామానందుల వారు ధ్యానావస్థ వదిలి ప్రకృతులైనారు. బండివాడు ఎక్కడ అని ఆందోళనగా ప్రశ్నించారు. బండివాడు వెళ్ళిపోయినని చెప్పగా, ఆహా, మీరెంత అదృష్టవంతుడు, నేను దురదృష్టవంతుడిని, మేమెంతయో విస్తుపోయింది. శ్రీ రామానందుల వారు శ్రీపాదుల వారి పరమ కారుణ్యమూర్తి. వారే బండివాడి రూపంలో వచ్చి మీకు దర్శనమిచ్చి, అమ్మ సుశీల, నీ అదృష్టం పడినది. నీ భర్తకు నపుంసకత్వం పోవడమే కాక నీ భర్తను అత్తమామను కొలిసేపట్లో ఎడ్ల బండిలో ఇతరులకు చేరుకొనిచున్నారని పలికెను. త్రికాల వేదులైన రామానందుల వారు సెలవిచ్చినట్లే జరిగిన. సుశీల తన భర్తతో అత్తమామలతోనూ అత్తవారింటికి వెళ్ళినది. నేను బ్రాహ్మణ సోదరులతో కురిగడ్డ వైపు ప్రయాణం సాగించినట్లకు రామానందుల వారి అనుజ్ఞను అడిగి వారి ఆశీస్సులు పొంది కురిగడ్డ వైపున ప్రయాణం సాగించను. శ్రీపాద వల్లభులకు జయము జయము. 17వ అధ్యాయ పఠనం వల్ల సిద్ధ పురుషుల ఆశీర్వాదం కలుగుతుందండి. ఈ అధ్యాయ పఠనాన్ని మీరు కూడా చేసుకుని, నేను పఠించాను కదండి, మీరు విని అదే ఫలితాన్ని పొందండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి.